టీడీపీ పెట్టినటువంటి సభ కాబట్టి దానికి అత్యధికంగా టీడీపీ శ్రేణులు ఇన్వాల్వ్ అయ్యాయి. సరే జన సైనికులు అదేవిధంగా వీర మహిళలు కూడా వచ్చారు. దాంతో మొత్తం సభా ప్రాంగణం మొత్తంగా 2 లక్షల పైన 3 లక్షల వరకు సభా ప్రాంగణంలో ఉన్నారు. ఇక రోడ్ల మీదకి ఎన్ని లక్షల మంది ఉన్నారో ఏంటో మరి. అదంతా దాదాపు వాళ్ళు అనుకున్నటువంటి 5 లక్షల గమ్యానికి చేరి దాటారా లేకపోతే 5 లక్షల వరకు వచ్చి ఉంటారా, కానీ మొత్తానికైతే అంత పెద్ద నెంబర్ అనేటువంటిది అక్కడ కనపడుతూ ఉంది. అంటే వాళ్ళందరూ కూడా వస్తే ఇక ఎంతమంది వచ్చి వాళ్ళు, ఆ ట్రైన్లు, ఆ బస్సులు, ఆ కార్లు అవన్నీ కూడా రాణిస్తే ఎంతమంది వచ్చారు వాళ్ళు. కానీ మొత్తం 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చారు. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కేడరు వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కేడర్ అక్కడ వాళ్ళు కూడా వెళ్ళటం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ ఆ సభ మొత్తంగా గ్రాండ్ సక్సెస్గా జరిగింది. సభ వేదిక మీద చూస్తేనే ఆశ్చర్యం. సభ వేదిక మీద దాదాపు 1000 మంది ఉన్నట్లున్నారు. సభ వేదిక పైన సిట్టింగే 340 పైన అంటారు, 600 అట. 600 అన్నది 340. తర్వాత దాన్ని మళ్ళీ పెంచారు. అంటే ముఖ్యమైన నాయకులు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఎవరైనా సరే ఈసారి సభ మీద అందరికీ సముచిత స్థానం కల్పించాలి. నాయకులు అనుకొని ఎవరైతే వారు ఉన్నారో బాధ్యతల్లో యువగళంలో పాత్రలో పోషించారో లేకపోతే ఇతర అంశాల్లో పోషించారో వాళ్ళందరినీ కూడా సభ వేదిక మీదకి తీసుకురావాలని వారందరికీ కూడా సభ వేదిక మీద డయాస్ మీద అవకాశం కల్పించారు. దాంతో వాళ్ళందరూ దాదాపు 1000 మందితో, అంటే అక్కడ టీడీపీ జనసేన 2, ఇక్కడ స్పీచ్ కూడా మనం చూస్తే 9 మంది టీడీపీ నాయకులు మాట్లాడారు, 4 జనసేన నాయకులు మాట్లాడారు. అంటే దాని ద్వారా ఒక మెసేజ్ని ఇచ్చేటువంటి ప్రక్రియకు, మెసేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అనుకోవాలి. సరే ఏదైనా కానీ ఇప్పుడే కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు జరిగినటువంటి టీడీపీ జనసేన జేఎస్పీ ఈ 2 ఫస్ట్ సభ, ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. రాష్ట్రంలో ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణకి వాళ్ళు అడుగులు వేశారు. ఇక జరగబోయేటువంటిది ఎన్నికల యుద్ధం. ఆ యుద్ధానికి ఇప్పటికే వైసీపీ కసరత్తు ప్రారంభించింది. రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ కసరత్తుని ఇక నారా లోకేష్, ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా నారా లోకేష్ ఇక నుంచి ప్రారంభిస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం తీసుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత అయితే ఇక లోకేష్ మీదే ఉంటుంది. ఎందుకంటే ఇంకా కూడా ఆయన మీద బాధ్యతలు పెట్టడం కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే ఆయన వయసు రీత్యా కావచ్చు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఇతర ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి లేదా పొత్తులకు సంబంధించిన అంశాలు వీటి మీద దృష్టి ఆయన సారించాలి. కానీ ఇక మిగిలినటువంటి ప్రతి అంశం మీద కూడా ఆయన దృష్టి సారించి ఆయన మీదే బాధ్యత పెట్టడం కూడా సరైనది కదా. అందుకని ఈ రోజు నుంచి టీడీపీ తెలుగుదేశం పార్టీ యువనాయకుడైనటువంటి నారాలోకి తెలుగుదేశం పార్టీ బాధ్యతలని పట్టాభిషేకాన్ని నారా నందమూరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆ సభ ద్వారా జరిగింది. ఇక ఆ సభ ద్వారా ఇక మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి ఎంతమంది వచ్చి ఉంటారు అనేటువంటి అంచనా ఏమైనా ఉందా? ఏంటి సభ దగ్గర ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి? అయితే ఈరోజు సభకైతే కనుక తెలుగుదేశం పార్టీ ఆశించిన స్థాయి కన్నా కూడా జన సమీకరణ జనసంద్రంగా మారిందని చెప్పొచ్చు సార్. అంటే సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోవడంతో పాటుగా మొత్తం మీద హైవే మీద కూడా చాలా భారీగా కూడా జనాలు చేరుకున్నారండి. అంటే దాదాపుగా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 3 లక్షల వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. దగ్గర రీచ్ అయిపోయారు. ఇంకా ఎక్కువ ఉన్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇది 105 ఎకరాల స్థలం అండి. ఈ స్థలంలో వాళ్ళు వేసిన చైర్స్ నిండిపోయినాయి, మొత్తం ఖాళీ స్థలాలను నిండిపోయినాయి. హైవే పూర్తిగా కూడా బ్లాక్ అయిపోయిందండి. ఎందుకంటే దాదాపుగా కూడా హైవేలో వైజాగ్ వైపు కానీ ఇటు విజయనగరం వైపు కానీ చూస్తే కనుక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి ఉందండి. అందుకని ఖచ్చితంగా కూడా ఈరోజు ఏదైతే జనసేన టీడీపీ మొట్టమొదటి సంయుక్త సభ ఏదైతే ఉందో ఆ సభ గ్రాండ్ సక్సెస్ అయిందండి. అదేవిధంగా కూడా లోకేష్ చెప్పినట్టుగా ఏదైతే ఆ వేదిక మీద ఆ ఫ్రేమ్లో ఆ ముగ్గురు కూర్చోవటం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ముగ్గురు కూర్చున్నటువంటి ఫ్రేమ్ అయితే ఉందో ఆ ఫ్రేమ్ కూడా ఒక సూపర్ హిట్ ఫ్రేమ్ అని ఆయన చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా చూపర్లు కూడా ఆకర్షించిందండి. వారందరూ కూడా బాలకృష్ణ మాట్లాడిన మాటలు కానీ లేదా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగం కానీ చివరిలో చంద్రబాబు ఇచ్చినటువంటి ప్రసంగం కానీ అదేవిధంగా కూడా నారా లోకేష్ మొట్టమొదటి నుంచి పాదయాత్ర ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక పరిణామాలు జిల్లాల వారీగా చెప్పుకుంటూ వచ్చిన అంశాలు కానీ అన్నీ కూడా ప్రజలు చాలా ఆసక్తిగా తిలకించారండి. అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి, సహజంగా కూడా ఇటువంటి బహిరంగ సభలు జరిగినప్పుడు సభలో ఒకరిద్దరు స్పీచ్ అయిన తర్వాత నెమ్మదిగా జనం వెనక్కి వెళ్ళిపోయి పలచబడిపోతూ ఉంటాయండి సభా ప్రాంగణాలు.
కానీ ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. చివరి నిమిషం వరకు కూడా సభలోంచి ఎవ్వరూ కూడా కదలేదు. మన డ్రోన్ షాట్లు చూస్తే చివరి నిమిషంలో కూడా అదే క్రౌడు, అదే జనం దాదాపుగా కూడా నిలబడి ఉన్నారండి. కొద్దిగా 1% 2% ఎల్లుంటే నుంచోలేక, కానీ మ్యాక్సిమం చివరి నిమిషం వరకు కూడా సభ జనం అలాగే ఆసక్తిగా ఎదురు చూశారండి. అయితే కొంత పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రసంగంలో ఇంకా ఏదో ఆశించారండి జనం. ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసినాయి కనుక ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ ఇస్తారు, మంచి మెసేజ్ అని ఇంకొంచెం ఆశించారు. అంటే ఈ కలయిక ద్వారా వాళ్ళు వెళ్ళబోయే అంశాలు 1-2 కలిసి వెళ్తున్నాం, ఇలా చేసామని చెప్పుంటే బాగుండేదని ఒక భావన అయితే కొంతమంది దగ్గర వ్యక్తమైందండి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కూడా మనకు ఉంటాయని ఆశిస్తున్నానని చెప్పిన అంశం ఏదైతే ఉందో అది కూడా అంటే 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుందని ఒక ఆశాభావాన్ని అయితే కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2014 టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కాంబినేషన్లో సక్సెస్ఫుల్గా విజయం సాధించారు. అటువంటి కాంబినేషన్ వల్ల వస్తుందని ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పగానే చెప్పారండి, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను అన్నారు. అంటే ఆయన కూడా ఎక్కడో కూడా కలిసి వస్తారని చెప్పలేదు, మనతోటి ఉంటారని చెప్పలేదు. కానీ ఒక ఆశీస్సులు అనే పదం చాలా పెద్ద పదంగా పరిగణించారు. ముఖ్యంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఒక అంశం చెప్పారండి. ఈరోజు ఈ సభ తర్వాత త్వరలోనే అమరావతి, తిరుపతిలో 2 సభలు ఉంటాయి. అందులో ఏదో ఒక సభలో జనసేన అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తామని చెప్పారండి. అయితే టీడీపీ అధినేత మహానాడులో చెప్పినటువంటి ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6ని మరొకసారి ఆయన ప్రకటించి దానికి కొంత విపులంగా కూడా చెప్పే ప్రయత్నం చేశారని. సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ 6 అంశాల ద్వారా కూడా ప్రజలకు మేనిఫెస్టో గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ 6 అంశాలతో పాటుగా జనసేన తీసుకొచ్చిన అంశాలు ఇవన్నీ కలిపి ఒక మినీ మేనిఫెస్టోని త్వరలోనే విడుదల చేస్తాం, సంక్రాంతి నాటికల్లో విడుదల చేస్తామని చెప్పారు. అంటే దాదాపు ఒక నెల రోజుల లోపులోనే అమరావతిలో మరో బహిరంగ సభ ఉండబోతుంది, లేకపోతే తిరుపతిలో కానీ బహిరంగ సభ ఉండబోతుంది. ఆ సభలో ఎందుకంటే సంక్రాంతి నాటికి మేనిఫెస్టో ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. 2 సభలు పెట్టి ఏదో సభలో ఆ మేనిఫెస్టో ఇస్తా ఉన్నారు. అంటే ఖచ్చితంగా కూడా ఏదో సభ ఏర్పాటు చేసి ఆ సభలో 2 పార్టీల యొక్క కలయికతో జరిగేటువంటి ప్రయాణం గురించి కానీ, ఆ 2 పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సుని కానీ ఎట్లాంటి సంక్షేమ పథకాల ద్వారా కోరుకుంటున్నారు, ఎట్లాంటి అభివృద్ధిగా కోరుకుంటున్నారు అనే అంశాన్ని ఆ మినీ మేనిఫెస్టో ద్వారా కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే కూడా ఖచ్చితంగా చేస్తారు సార్. మొత్తం మీద యువగళం పాదయాత్ర ద్వారా జరుగుతున్నటువంటి నవశకం బహిరంగ సభ ఏదైతే ఉందో నవశకం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఇటు జనసేన పార్టీ శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్. ఇందులో ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఘటన కూడా జరగకుండా, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ రాకుండా చాలా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విధానంగా కూడా ఇరు పార్టీల నాయకులు, ఇరు పార్టీల శ్రేణులు కూడా వ్యవహరించిన తీరు కూడా ఈరోజు సభకి కొంత హైలైట్గానే చెప్పుకోవాలి. సహజంగా ఇంత క్రౌడ్ వచ్చినప్పుడు గందరగోళ పరిస్థితులు, కోట్లాట్లు, గందరగోళం అటువంటి ఏమీ లేదు, చాలా స్మూత్గా జరిగింది. సభ అనుకున్నట్టుగా దాదాపుగా కూడా అనుకున్న సమయానికే సభ ప్రారంభించారు. ముందు ఏదైతే 4 గంటలకల్లా కూడా సాధారణ నాయకులంతా కూడా మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ వీరందరూ వచ్చిన తర్వాత ఇన్ టైంలో వాళ్ళ స్పీచ్లు కూడా ప్రారంభించారు. టకటక వారికి నిర్దేశించినటువంటి సమయానికే వారి సభ ప్రసంగాలన్నీ కూడా పూర్తి చేయడం కూడా అందరినీ కూడా కొంత ఆకర్షించారు. మొత్తం ఓవరాల్గా ఈరోజు సభకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొట్టమొదటి నుంచి అంచనా వేసుకుంటున్నటువంటి జన సమీకరణ రావటం అంటే కొద్ది గొప్ప తగ్గుతుందని ఎక్కడ ఆందోళన చెందుండొచ్చు. ఎందుకంటే ఇది ఒక మారుమూల ప్రాంతం అయిపోయిందండి. రాష్ట్రానికి విజయనగరం జిల్లా అంటే చివరి ప్రాంతంగా, అంటే మరొక పక్క అటు అనంతపురం నుంచి వచ్చే కృష్ణా గుంటూరు నుంచి వచ్చేవారు కొంచెం దూర ప్రాంతం కనుక ఏమైనా కొద్దిగా ఏమైనా తగ్గుతారేమో ఎక్కడైనా చిన్న అనుమానం ఉన్నప్పటికీ కూడా అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున జనం అయితే కనుక భారీగా కూడా తరలి రావడం అనేది ఆ పార్టీ శ్రేణులకు ఆనందాన్ని ఇచ్చింది సార్. అదేవిధంగా కూడా యువనేత నారా లోకేష్ ప్రసంగంతో పాటుగా ఈరోజు జరిగినటువంటి సభా వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ మాట చెప్పారండి. నారా లోకేష్ నెక్స్ట్ తరానికి సంబంధించినటువంటి నాయకుడు, అతను పార్టీని ముందుకు నడిపించే బాధ్యతలు తీసుకున్నారని చెప్పారు. ఆ దిశగా కూడా బాబు గారి ప్రసంగం కూడా కొంత సాగిందని చెప్పొచ్చు సార్. మొత్తం మీద ఓవరాల్గా ఈ సభ గ్రాండ్ సక్సెస్గా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు సార్. మురళి, అట్లాగే మరొక అంశాన్ని అంటే జనరల్గా గతంలో కూడా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పాదయాత్ర చేస్తారు అనేటువంటి చర్చలు జరిగినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నేను లొకేషన్ చూసి అసూయ పడుతున్నాను అంటున్నారు. లొకేషన్ చూసి అసూయ పట్టం ఏంటి అనేటువంటిది కొంత ఆశ్చర్యం కలిగిద్ది, కొంత చర్చ జరిగిద్ది. లొకేషన్ చూసి అసూయ పట్టం ఏంటి అంటే పాదయాత్ర చేయటం ద్వారా సమస్యలు తెలుస్తాయి, పాదయాత్ర చేయటం ద్వారా ప్రజల దగ్గరికి మమేకం అవుతాము, పాదయాత్ర చేయటం ద్వారా ప్రజలతో భాగస్వామ్యం అవటానికి, వారి కష్టసుఖాల్లో భాగం పంచుకోవటానికి ఒక ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ నన్ను నడవనివ్వరు, నన్ను నడవనివ్వకుండా నియంత్రిస్తారు, నన్ను నడవనించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది తెలియజేస్తూ కొని లోకేష్ యువగళం పాదయాత్ర చేయటం, తను అలా ముందుకు వెళ్ళటం అనేటువంటి నాకు అంత అసూయ కలిగించినా కానీ చాలా సంతోషం కలుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లాంటిది మాత్రం కాదు లోకేష్ యువగళం పాదయాత్ర.
జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొత్తం కూడా బొగ్గలు నువ్వురుతూ వెళ్ళేటువంటి అది పాదయాత్ర, అబద్ధాల పాదయాత్ర. కానీ ఇది కష్టసుఖాలను తెలుసుకున్నటువంటి పాదయాత్ర. అనేక అవరోధాలను సృష్టించారు, అన్ని అవరోధాలను కూడా అధిగమించి తాను ముందుకు వెళ్ళాడు అనేటువంటిది కూడా ఒక మెసేజ్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని సెటైరికల్గా, అంటే ఏదైతే తన పాదయాత్ర ద్వారా తనను చెప్పినటువంటి హామీలను నెరవేర్చలేకపోయారో, తన పాదయాత్ర ద్వారా తను చేసినటువంటి ఆ పాదయాత్రకి ఎటువంటి లోపాలు లోటుపాట్లు అయితే ఉన్నాయో వాటిని కూడా చెప్పేటువంటి ప్రయత్నాన్ని తను చేసినట్టుగా భావించాలి. తను చేయలేకపోతున్నటువంటి దానికి కూడా తను రీజన్ చెప్పారు. వాస్తవంగా ఆయన కదిలితేనే, ఆయన నడిస్తేనే, బయటకు వస్తేనే ఏదో పట్టుకొని పీక్కేద్దాం అన్నట్టుగా ఎగబడిపోతారు, నడవనివ్వరు. ఆయన మామూలుగా కారులో వెళ్తున్నాడని తెలిస్తేనే కారు చుట్టుముట్టేస్తారు, లేదా ఇట్లా ముందుకు వెళ్తే ఇట్లా జరుగుతుంది. కానీ అలాంటిది ఇక్కడ పాదయాత్రకు సంబంధించినటువంటి దాంట్లో ముందుకి ఆయన నడిచేటువంటి పరిస్థితి ఉండదు, నడవనివ్వరు అసలు. ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చి ఖాళీ దొరికితే వచ్చేస్తారు. అట్లాంటిది ఎలా కుదిరిద్ది? మురళే అంటే అలాంటి మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. సరే, ఏదేమైనా కానీ అక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం గమనించినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక లోకేష్ యువగళానికి సంబంధించిన అంశాన్ని చాలా చక్కగా డెలివరీ చేశారు. అది టీడీపీ వాళ్ళు చెప్పుకోవటం సహజం. టీడీపీ వాళ్ళు చెప్పిన దానికి ఒక విధానమైన మెసేజ్ ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి ఇంకో విధానమైన మెసేజ్ ఉంటుంది. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు దీనికి రాకూడదు అనుకున్నారు. కారణం ఏంటంటే, అది యువగళం ముగింపు సభ, అది లోకేష్ మాత్రం అది ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఆయన మాత్రమే రీచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రాకూడదు, నేను రావటం కంటే మీరే ఎస్టాబ్లిష్ బాగుంటుందని చెబితే, కానీ ఎవరైతే లోకేష్ కాదు మీరు రావాలి, ఇది నాకు జరుగుతున్నటువంటి ఆ సభలో మీరుంటే నాకు సంతోషం అని చెప్పని, సంతోషం అన్నయ్య అని చెప్పడం ద్వారా ఆయన నేను వచ్చానని చెప్పారు. యాక్చువల్గా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫీవర్, జ్వరం ఉన్నప్పటికీ కూడా ఆయన నేను మాటిచ్చాను, నేను రావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చి దాన్ని భాగస్వామి అయ్యారు. విపరీతంగా ముంచుబడుతోంది, అయినా కానీ తను అక్కడ ఉన్నారు. కానీ అన్నదమ్ముల అనుబంధం ఆడ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. అన్నదమ్ముల అనుబంధం, ఆప్యాయత, వారి మాటల్లో ఒకరినొకరు వారిద్దరూ సంభాషించుకునేటువంటి సందర్భం, పవన్ అన్నయ్య అని చెప్పని అనటం, సోదరుడు లోకేష్ అని చెప్పటం, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది. నిజంగా అదిగానే జరిగితే వాళ్ళిద్దరే రేపు భవిష్యత్తులో వాళ్ళిద్దరే కలిసి పనిచేయాలి, ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నటువంటి ఆ స్టేచరు, ఆయన వయసు రీత్యా ఆయన వెళ్ళేటువంటి విధానం వేరు. కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటిది ఎక్కడా కూడా వీళ్ళిద్దరి మధ్య కనుక సఖ్యత కరెక్ట్గా ఉంటే, వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్, అన్నదమ్ముల అనుబంధంగా నిజంగా వాళ్ళిద్దరి మధ్యగా కొనసాగితే టీడీపీ జనసేన మైత్రి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు దశాబ్ద కాలం పాటు కొనసాగేదానికి 100% అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎప్పుడు ఎటువంటి ఇది రాదు, కానీ కింద నుంచి వస్తుంది. కింద నుంచి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇటు లోకేష్ గారి దగ్గర నుంచి, ఇటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, ఇటు వైపు నుంచి వస్తుంటాయి. అలా రాకుండా ఆపేదాన్ని నియంత్రించేదానికి వీళ్ళు కింద బ్రేక్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మురళి అనిల్ గారు వస్తున్నారండి లైన్లోకి. ముఖ్యంగా ఈయన ఇబ్బందులు ఉన్నప్పుడు నేను రాజకీయం ఆలోచించలేదు, ఆయనకి నేను సహకారం అందించాలి, ఆయనకి సపోర్ట్ ఇవ్వాలి అన్న అంశాన్ని అదొక పాయింట్ కూడా ఆ రోజున ముఖ్యంగా భువనేశ్వరి గారి గురించి నాయుడు గారు ఈ రోజున ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి నేను ఏమి ఆలోచించకుండా నేను సపోర్ట్ ఇచ్చాను అని చెప్పిన అదొక అంశాన్ని కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఈ నెక్స్ట్ మెయిన్ ముఖ్యంగా వీళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో అంశాన్ని కూడా తర్వాత ప్రకటిస్తానన్నారు. మెయిన్ ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి టీడీపీ జనసేన అనేది అదొక మెయిన్ అంశం. క్లారిటీ జరిగిపోయింది, ఇక్కడ రెండు జరిగినాయి. ఇవాళ లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ బాధ్యతల పట్టాభిషేకం కూడా జరిగింది. టీడీపీ జనసేన కలిసి వెళ్ళేదానికి కార్యాచరణకు సంబంధించిన మొదటి సభ విజయవంతమైంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత జైల్లోంచి జరిగిన మొదటి సభ. సరే, అది ఆ అంశాన్ని పక్కన పెట్టినా కానీ టీడీపీ జనసేన కలిసి నడిచేదానికి బహిరంగంగా ప్రజల మధ్య, తెలుగుదేశం పార్టీ జనసైనికుల మధ్య కలిసి జరిగినటువంటి ఒక
ఆత్మీయ సభ అనుకో. ఆత్మీయ సభ కాదు, దాన్ని ఏమంటామంటే ఒక పొత్తు సభ. దాన్ని చూద్దాం. ఎవరున్నారు? అనిల్ ఉన్నారు సార్. అనిల్ 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 వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్. ఏంటి సభలో ఉన్న హైలైట్స్ ఏంటి? మొత్తంగా సభలో ఉన్న హైలైట్స్ ఏంటి? సభలో మాట్లాడిన హైలైట్స్ ఏంటి? ఉన్న హైలైట్స్ ఏంటి? సభలో ఈరోజు జరిగినటువంటి ప్రసంగంలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి? వినిపిస్తుందా అనిల్? పీసీఆర్ నుంచి క్యూ చెప్పండి. లేదు గ్రౌండ్లో అక్కడ విపరీతంగా సిగ్నల్ తక్కువగా ఉండేటువంటి అవకాశం, వీక్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అనిల్ అనిల్ అయితే వీటితో పాటు ఈరోజు అంటే ఏమంటుందండి, టీడీపీ జేఎస్పీ కింద నాయకత్వం కూడా కలిసిపోయారు. అంటే జనరల్గా ఇంతకుముందు జిల్లాల్లో జరిగింది, రాష్ట్ర సభ అవటంతో ఇక్కడికి అక్కడ నాయకులు ఎక్కడ ఉన్న నాయకులు కూడా రావటంతో జరిగింది. అనిల్ అనిల్ వినిపిస్తుందా సార్? ఏంటి ఈరోజున్న సభలో ప్రసంగంలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ ఏంటి? మాటా మైత్రి పవన్ కళ్యాణ్ నోటి వచ్చిన ఈ అంశం ఖచ్చితంగా ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిపోతా ఉంది. జనసేన టీడీపీ పొత్తు అనేది కేవలం రాజకీయ అవకాశాలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరం కోసం ఏర్పరచుకున్నది. గతం 2014లోనే పొత్తు పెట్టుకోవాలనుకున్న సమయంలోనే నేను 10 ఏళ్ల పాటు కనీసం ఉమ్మడిగా కలిసి వెళ్ళాలనుకున్నా, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అది కుదరలేదు. కానీ ఈసారి ఆ పొరపాటు జరగకూడదంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో చాలా క్లియర్గా చెప్పారు. ఇక నారా లోకేష్ యువగళం సభలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన నడక ద్వారా నేర్చుకున్నటువంటి అనుభవాలను, నడక ద్వారా గుర్తించిన అంశాలను, నడక ద్వారా పొందిన ప్రేరణను, నడక ద్వారా తను సాగించాలనుకున్న పోరాటాన్ని, నడక ద్వారా తను అనుకున్న రాజకీయ లక్ష్యాన్ని ఈ వేదికగా చెప్పే ప్రయత్నం చేశారు. వీరిద్దరి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఒక సోదరుడిలాగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని సాదరంగా స్వాగతించి అభిమానించి ఆదరించడమే కాకుండా ఆ బంధాన్ని ఖచ్చితంగా అవసరం. రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అధిష్టానం యొక్క నిర్ణయాన్ని శిరస వహించి 100 రోజులు కష్టపడితే ఆ తర్వాత ప్రజల కష్టాలతో పాటు జన సైనికులు, టీడీపీ నేతలు, కార్యకర్తల కష్టాలను, వారి యొక్క అన్నింటినీ నేను చూసుకుంటాను, ఆ బాధ్యత నేను తీసుకుంటానని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఈ ముగ్గురు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఇక మారబోతా ఉంది. యుద్ధం మొదలైంది. ఎన్నికల కురుక్షేత్రానికి ఈరోజు నవశకం సభతోనే, ఈ యువగళం విజయోత్సవ సభతోనే టీడీపీ జనసేన సమర శంఖారావం పూరించాయి. ఇక ప్రధానంగా నారా లోకేష్ అయితే తన మెచ్యూరిటీ ఏదైతే ఉందో ఇంటి నుంచి కాలు బయట పెట్టి, ఎక్కడైతే హైదరాబాద్లో నుంచి ఆయన యువగళం పాదయాత్రకు బయలుదేరి కుప్పం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఇక్కడ విశాఖపట్నం వరకు వచ్చిన ఈ క్రమంలో ఆయన అనుకున్న లక్ష్యాలు కావచ్చు, సాధించిన అంశాలు కావచ్చు, వాటన్నిటినీ చెబుతూనే అనేక అంశాలు తనను కలిచివేశాయి, తనను బాధ పెట్టాయి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధానాల వల్ల ప్రజలు నష్టపోయిన విధానాన్ని, అన్ని అంశాలను సూటిగా నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో ప్రజల బాధ్యతను తీసుకొని శక్తివంతంగా, సమర్థవంతంగా ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తామనే విషయాన్ని లోకేష్ చెప్పడం జరిగింది. ఇక ఆయన అనేక అంశాలకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేసినట్లు మనకు అర్థమవుతుంది. రెడ్ బుక్ను తీసుకొని ఆ బుక్లో ఉన్నటువంటి కొన్ని అంశాలపైన ఎవరైతే రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ చేస్తున్నటువంటి ఆ అంశానికి సంబంధించి కొంతమంది అధికారుల తీరుతెన్నులు, వారి ఆలోచనలు, వాటన్నిటికీ సంబంధించి చెబుతూ ఖచ్చితంగా జ్యుడిషియల్ అకౌంట్ విచారణ ద్వారా ఖచ్చితమైన బాధ్యతాపరమైన చర్యలు తీసుకుంటాం, సర్వీస్ నుంచి రిమూవ్ చేసే వరకు ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటానని చెప్పడంతో పాటు తనను కోసం పనిచేసినటువంటి వాలంటీర్స్ దగ్గర నుంచి, పార్టీ నాయకుల నుంచి
ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక ఈ సభ ద్వారా ఉమ్మడి ఏదైతే ఉందో రాష్ట్ర పరిధిలో మనం భావించాల్సిన పరిస్థితి, ఉమ్మడి 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్న అనేక మంది తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేసిన పరిస్థితి. ఉత్తరాంధ్రలో ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ జరిగి చాలా సంవత్సరాలు అవుతాం సార్. ఉత్తరాంధ్రలో జన సునామీతో విశాఖ సాగర తీరాన జన సందోహంతో భారీ సభను అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారనే చెప్పాలి. ఈ సభ ద్వారా నారా లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, పాదయాత్ర తాను చేయాలనుకున్నాను కానీ అది చేయడానికి వీలు పడని పరిస్థితులు ఉన్నాయి, నేను అనుకున్నది సాధించలేకపోయినా తన సోదరుడిగా ఈ రోజు లోకేష్ తన అచీవ్మెంట్ ని తీసుకోవడం, వాస్తవానికి ఈ సభ ఖచ్చితంగా లోకేష్ కి సంబంధించిన విజేత సభగా ఆయనకే ఈ క్రెడిట్ మొత్తం దక్కాలి. ఎందుకంటే ఆయన కష్టపడ్డారు, ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు, వీటన్నిటి ద్వారా ఆయనకి ఆ ఫలితం రావాలని నేను అనుకున్నా. కానీ నన్ను ఒక సోదరుడిలాగా ఈ వేదిక పైన మీరు ఉండాలి, ఈ వేదిక పైన మీరు భాగస్వామ్యం కావాలంటూ నన్ను పిలిచినప్పుడు ఆయన ఆదరణను చూసి ఖచ్చితంగా నేను వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకున్నాను అనే విషయాన్ని కూడా ఆయన నేరుగా చాలా చెప్పిన పరిస్థితి. అంటే ఎక్కడా కూడా ఒక స్వార్థం లేకుండా నిస్వార్థంగా కలిసి తెలుగుదేశం జనసేన ఎలా ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాయి, ఎలాంటి పరిపాలన అందించాలనుకుంటా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన నష్టం ఏంటి, ఈ అన్ని అంశాలను ఖచ్చితంగా ముగ్గురు నేతలు అయితే ఆవిష్కరించారు. ఇక లోకేష్ కూడా 226 రోజుల పాదయాత్రలో 3132 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఏదైతే గుర్తించారో గ్రహించారో ఆ అంశాలపైన నేరుగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేయాలి సార్, నారా లోకేష్ పాదయాత్ర ఈ విజయోత్సవ సభలో ఆయన కుటుంబ సభ్యులలో ముఖ్యంగా ఆయన తల్లి భువనేశ్వర్ గారు కూడా స్వయంగా ఆయన ప్రసంగాన్ని చూసినప్పుడు అనేక సందర్భాలలో ఆమెలో కొంత అంటే ఆసక్తి కనిపించింది అనాలా, తన కుమారుడు ఇంత కష్టపడి ఎదిగిన తీరును చూసి ఆ తల్లి ఆనందపడిందని చెప్పాలో కానీ ఖచ్చితంగా ఆమె కళ్ళల్లో ఒక తెలియని కొత్త రకమైన, ఎందుకంటే ఎన్నో అవమానాలు, ఆటంకులు, అడ్డంకులు, అవరోధాలు వీటన్నిటిని అధిగమించి తన బిడ్డ ఈ రోజు ఒక ప్రజానాయకుడిగా ఇంతమంది లక్షలాది మంది సమక్షంలో ప్రసంగిస్తూ వారి ఆదరణ మన్ననలు పొందుతూ రాష్ట్రం గర్వించదగ్గ నాయకులు చేత ప్రశంసలు పొందుతున్నప్పుడు ఆ తల్లి కళ్ళల్లో కనిపించిన ఆనందం కూడా ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. పూర్తిగా ఇది నారా లోకేష్ ఏదైతే ఉందో తన కష్టంతో తన ప్రయత్న పోరాటం ద్వారా సాధించి ఏదైతే చేసినటువంటి ఈ యొక్క విజయోత్సవ సభగానే నేతలందరూ కూడా కీర్తించిన పరిస్థితి కనిపించింది. ఇక జనసేన అధినేత సార్ ఇందాకే చెప్పాం, మాట మైత్రి అంటే తాను మాట ఇస్తే మైత్రికి ఎంత ప్రయారిటీ ఇస్తారనే విషయాన్ని 2 అక్షరాలలో తన అనుబంధాన్ని టీడీపీతో కలిసి ఎందుకు ముందుకు వెళ్ళాలనుకుంటున్న అనుబంధాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. 2021లోనే ఒక నిర్ణయం తీసుకున్నాను, ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని. ఇది కేవలం రాష్ట్ర ప్రజలకు, నాలాంటి వ్యక్తినే ఈ రాష్ట్రంలో రోడ్ల పైన తిరగనిచ్చే పరిస్థితి లేనప్పుడు, మాట్లాడడానికి వీలు లేనప్పుడు నేనేం చేయాలి, అందుకోసమే ఈ రోజు ప్రజాస్వామ్యం కోసం ముందుకు వెళ్తున్నానంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపించింది. ఇక బీజేపీతో కూడా అగ్రనేతలతో ఈ విషయాన్ని చెప్పాను, వారి మద్దతు కూడా ఉంటుందని భావిస్తున్నాను, అమిత్ షాకి నేరుగా ఈ విషయాలు చెప్పానని ఈ వేదిక ద్వారా తన ఆలోచన తన లక్ష్యాన్ని కూడా చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా నారా లోకేష్ చేసినట్లు మనకు కనిపిస్తా ఉంది సార్. ఓకే, రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశంలో అనిల్ చెప్పినట్టు మాటా మైత్రి తను కూడా చాలా క్లియర్గా చెప్పాడు. అంటే తను కూడా గతంలో చెప్తున్నాడు, అంటే దశాబ్ద కాలం పాటు కొనసాగాలి అనేటువంటిది, రాష్ట్రం బాగుండాలి అని. అంటే ఫైనల్గా ఇచ్చినటువంటి మెసేజ్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్, మాకు ఎటువంటి రాజకీయ స్వార్థం కాదు, ఇక్కడ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కోరుకుంటున్నాము అని అంటే ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా నష్టపోతుంది, అన్ని రకాలుగా పతనం అయిపోతుంది, ఒడిశా బీహార్ లాంటి రాష్ట్రాలతో సమానంగా దానికంటే కింది స్థాయికి పడిపోతుంది. అటువంటి దానికి తను జగన్మోహన్ రెడ్డి పరిపాలన అవగాహన రాహిత్యంతో తను ఈ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు. రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఎటువంటి ఈ ఎంప్లాయ్మెంట్ లేదు, ఏమీ లేకుండా తను ఈ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు. 10 లక్షల కోట్ల రూపాయల పైన అప్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు విలవెల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం కోసం మేము కలిసి రేపు భవిష్యత్తులో రాష్ట్రాన్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో ముందుకు వెళుతున్నాము అనేటువంటి దాన్ని కూడా వారు వ్యక్తం చేయటం జరిగింది. సరే, ఏదైనప్పటికీ ఇదొక ఎన్నికల శంఖారావం సభగానే చూడాలి. ఒకటి, లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ బాధ్యతలని అప్పచెప్తూ పట్టాభిషేకం చేయటం జరిగింది. 2, ఎన్నికల శంఖారావంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎన్నికల శంఖారావంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సభగా
చూడాల్సినటువంటి అంశం ఉంది. అదేవిధంగా టీడీపీ జనసేన రెండు కూడా మైత్రితో కార్యకర్తలు కలిసి పనిచేయాలనేటువంటి ఇచ్చినటువంటి మెసేజ్గా చూడాలి. ఉన్నారా?